వెల్కమ్ టు అవర్ సండే వ్లాగ్. పిర్జాదిగూడలో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంది. సో అక్కడికి ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాము, చూద్దామని. సో సండే రోజు పాసిబుల్ అయింది, వెళ్ళాము. జూలై 21కి అక్కడ కళ్యాణం ఉందంట. ఎవరైనా పాసిబుల్ అయిన వాళ్ళు వెళ్ళండి. ఈ రీల్ కూడా ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అక్కడ అయిపోయాక డీమార్ట్కి వెళ్ళాము. సో విష్ణుది మాత్రం మంచిగా ఆడుకున్నాడు డీమార్ట్లో. ప్రతి షెల్ఫ్లో ఎక్కి చూసి అంత కరెక్ట్గా పెట్టారా లేదా, ఏమైనా కింద పడేశారా అని ఇన్స్పెక్షన్ చేశాడు. మా బాబుకి డీమార్ట్ అంటే ఒక సూపర్ మార్కెట్ కాదు, అడ్వెంచర్ పార్క్ లాగా ఫీల్ అవుతున్నాడని నాకు అర్థమైంది. ఎక్కడ ఏమేమి ఉన్నాయో అని వెతుకుతూనే ఉన్నాడు. ఒక షెల్ఫ్లో కూర్చొని ఇంకో షెల్ఫ్ని చూసుకుంటున్నాడు, నెక్స్ట్ ఏ షెల్ఫ్కి వెళ్ళాలి అని. ఎక్కడికి వెళ్ళినా హైడ్ అండ్ సీక్ ఆడుతుంటాడు. సో అక్కడ అన్ని క్లోత్స్ ఉండడం వల్ల సో వాటి వెనకాలకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఆ షెల్ఫ్ అయిపోయింది, ఇంకో షెల్ఫ్కి వచ్చాడు. సో ఫైనల్గా ఇన్స్పెక్షన్ అయిపోయింది అండ్ హైడ్ అండ్ సీక్ ఆడడం కూడా అయిపోయింది. సో ఇంటికి వెళ్దాం దా అంటే ఇంకా కింద కూర్చున్నాడు, రాను అని చెప్పి. వచ్చే వాళ్ళని అందరినీ చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు ఎక్కడ ఏముంది అని చెప్పి. రామా ఇంటికి మేము వెళ్తున్నాము, మేము ఇంటికి వెళ్తున్నాం. కింద కూర్చొని చూస్తే అక్కడ షెల్ఫ్లో ఇంకా క్లోత్స్ ఉన్నాయి అని కనిపించింది. సో మళ్ళీ వెళ్ళాడు అక్కడ ఏమున్నాయో చూడడానికి. చాలా ఫన్ అనిపించింది. ఎక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూడాలి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్గా లాక్కొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే బగారా రైస్ చికెన్ చేసుకొని ఫుల్గా తినేసాము. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.